రికార్డింగ్ ఆన్ చేయండి. ఓకే. సో హౌస్ బ్యాంక్స్ చూడండి, చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్ ఇవి. యాక్చువల్గా మనం చేసాము, బట్ నాలెడ్జ్ పర్పస్ చెప్తున్నాను మీకు. హౌస్ బ్యాంక్స్ అంటే అసలు ఏంటి? హౌస్ బ్యాంక్, ఓకే, కాన్సెప్ట్ ఏంటి? హౌస్ బ్యాంక్స్. సో వెండర్ మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? చాట్ బాక్స్ లో మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, వెండర్ కూడా మన వెండర్కి పేమెంట్ ఎలా చేస్తాము? బ్యాంక్ ద్వారా చేస్తాం. వెండర్ పేమెంట్ బ్యాంక్ ద్వారా చేస్తాం. సో వెండర్కి సంబంధించిన బ్యాంకు డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. వెండర్కి పేమెంట్ ఎలా చేస్తాము? బ్యాంకు డేటాలో వెండర్కి బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం. వెండర్ బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ సంబంధించిన డేటా బ్యాంక్ డీటెయిల్స్, వెండర్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. మనం వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం అప్డేట్ చేస్తాం. ఎక్కడ అప్డేట్ చేస్తాము? వెండర్ మాస్టర్ లో అప్డేట్ చేస్తాం. అలాగే కస్టమర్ కూడా క్రియేట్ చేస్తాం. కస్టమర్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. కస్టమర్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఎక్కడ అప్డేట్ చేస్తాము? వెండర్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో అప్డేట్ చేస్తాం. వెండర్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా వెండర్ మాస్టర్ లో అప్డేట్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో అప్డేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, XK01 వెళ్ళండి, XK02 వెళ్ళండి. వెండర్ చేంజ్ కదా. వెండర్ బ్యాంక్ డేటా అంతా వెండర్ మాస్టర్ డేటాలో అప్డేట్ అవుతుంది. వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అదంతా వెండర్ మాస్టర్ లో అప్డేట్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా కస్టమర్ కి సంబంధించింది డేటా అంతా కస్టమర్ మాస్టర్ లో అప్డేట్ అవుతుంది. చూద్దాం. XK02 ఇక్కడ చూడండి, అడ్రస్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. వేరే చోట క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇచ్చి వేరే చోట ఎక్కడన్నా క్లిక్ చేయండి. పైన డ్రాప్ డౌన్ చేసి మీ వెండర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. మీ వెండర్ తీసుకోండి. ఏదో ఒక వెండర్ తీసుకోండి, ఎనీ వెండర్. కింద జనరల్ డేటా ఉంది కదా, అక్కడ వెళ్ళండి. అడ్రస్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి. ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి, ఎంటర్ చేయండి. ఇక్కడ చూసారా ఏముంది? డేటా ఇది వెండర్ మాస్టర్ లో ఉన్నాం మనం. వెండర్ మాస్టర్ లో ఇక్కడ సిటీ ఉంది, సిటీ, కంట్రీ, ఫస్ట్ ఏముంది? కంట్రీ, బ్యాంక్ కి, బ్యాంక్ అకౌంట్ హోల్డర్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే వెండర్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా కూడా వెండర్ మాస్టర్ లో అప్డేట్ చేస్తాము. వెండర్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా వెండర్ మాస్టర్ లో అప్డేట్ చేస్తాము. అలాగే కస్టమర్ సంబంధించింది ఎక్కడ అప్డేట్ చేస్తాము? కస్టమర్ మాస్టర్ డేటాలో అప్డేట్ చేస్తాం. XD02 వెళ్ళండి. XD02 ఇక్కడ మీ కస్టమర్ తీసుకొని డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, ఇవ్వండి. ఏదో కస్టమర్ తీసుకోండి, ఎంటర్ కంటిన్యూ చేయండి.
పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి, పైన ఉంది కదా పేమెంట్ ట్రాన్సాక్షన్స్, అదే వెళ్ళండి, ఇక్కడ చూడండి. సో కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కస్టమర్ మాస్టర్ డేటాలో అప్డేట్ చేస్తాం. వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెండర్ మాస్టర్ లో అప్డేట్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ కూడా కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఓకే, కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ మాస్టర్ లో అప్డేట్ అవుతాయి. వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెండర్ మాస్టర్ లో అప్డేట్ అవుతాయి. సేమ్ టు సేమ్ అలాగే మరి కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ అప్డేట్ అవుతాయి? హౌస్ బ్యాంక్స్ లో అప్డేట్ అవుతాయి. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఓపెన్ చేయండి. వెండర్ మాస్టర్ డేటాలో వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. మరి కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా, మీ కంపెనీ కోడ్ కి 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ అప్డేట్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో అప్డేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హౌస్ బ్యాంక్స్ లో అప్డేట్ అవుతుంది. వెండర్ బ్యాంక్ డేటా అంతా కూడా వెండర్ మాస్టర్ లో, కస్టమర్ బ్యాంక్ డేటా అంతా కూడా కస్టమర్ మాస్టర్ లో అప్డేట్ అవుతుంది. మరి కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా ఎక్కడ అప్డేట్ అవుతుంది? మీ కంపెనీ కోడ్ కి 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, 10 or 20 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఈ డేటా అంతా ఎక్కడ అప్డేట్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో అప్డేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అప్డేట్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో అప్డేట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. హౌస్ బ్యాంక్స్ మీ కంపెనీ కోడ్కి ఎన్నైనా ఉండొచ్చు, 1 or 2, 3, 4, 5 ఎన్నైనా ఉండొచ్చు. సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ అప్డేట్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో అప్డేట్ అవుతుంది. టీ కోడ్ ఏంటి? FI12 వెళ్ళండి, FI12కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. ఏపీపీలో చేసాం కదా, సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ స్టెప్స్ కి వచ్చాం. FI12 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మన హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. FI12 లేదంటే FBZP ఇవ్వండి, కమాండింగ్ ఫీల్డ్ లో FBZP హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. హౌస్ బ్యాంక్ లాస్ట్ లో ఉంది, కంటిన్యూ చేయండి. చూసారా, సేమ్ టు సేమ్ FBZP ద్వారా రావచ్చు, లేదంటే FI12 ద్వారా కూడా రావచ్చు. సో మనం ఈ ట్రాన్సాక్షన్ కోడ్ లో హౌస్ బ్యాంక్స్ ని క్రియేట్ చేస్తాము. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కి సంబంధించిన కంప్లీట్ బ్యాంక్ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తాము. ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన కంప్లీట్ బ్యాంక్ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తాం. ఓకే, మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, వన్ మోర్ ఇమేజ్. ఓపెన్ చేయండి, ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. One minute. ఐఎమ్ సారీ, చూడండి, మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్ అంటే అసలు మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్, హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి?
ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ప్రతి కంపెనీకి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయండి. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. హౌస్ బ్యాంక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ ది హౌస్ బ్యాంక్స్. అంటే ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తామని అర్థం. ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తామని అర్థం. బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ ఫోన్ నంబర్, ఇవన్నీ కూడా టోటల్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక కంపెనీ కోడ్ సంబంధించిన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తామని అర్థం. ఏ కంపెనీ కోడ్ అయినా అవ్వచ్చు, ఆ కంపెనీ కోడ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. క్లియర్? అర్థమైంది ఎంతవరకు? హౌస్ బ్యాంక్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ అంటే ఒక ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. ప్రతి బ్యాంక్ అకౌంట్, ఒక బ్యాంక్ అకౌంట్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనుకుందాం. మీకు ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుందాం. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి, చూడండి. ఎస్బీఐ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉందనుకుందాం. ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తారు. అంటే అవి లెడ్జర్స్ అంటే జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తారు. ప్రతి బ్యాంక్ అకౌంట్, ఎస్బీఐ తీసుకున్నాం ఎగ్జాంపుల్, ఎస్బీఐ కాదు ఐసిఐసిఐ ఉంది, లేదంటే వేరే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి దానికి కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఎందువల్ల? ఇవన్నీ కూడా రికన్సిలేషన్ పర్పస్ ఉపయోగపడతాయి. రికన్సిలేషన్ చేస్తారు, బిఆర్ఎస్ అంటారు, బ్యాంక్ రికన్సిలేషన్ అంటారు. సో రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ లెడ్జర్స్ అనేవి ఉపయోగపడతాయి. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది చూడండి, ఒకటి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, వెండార్ అనుకుందాం. ఇప్పుడు వెండార్ పేమెంట్ చేస్తాం, వెండార్ పేమెంట్. సో ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి చూడండి. యాక్చువల్గా మనం డైరెక్ట్ ఎంట్రీ చేస్తాం. సో అలా కాకుండా చూడండి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఫామ్ అవుతుంది, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. వెండార్ పేమెంట్, వెండార్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇది ఒక ఫస్ట్ ఎంట్రీ అనుకుందాం. తర్వాత రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బిఆర్ఎస్ అంటారు, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎంట్రీ ఫామ్ అవుతుంది? ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఇలా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ ఏవైతే బ్లూ లైన్స్ ఉన్నాయో చూసారా, ఆ 2 బ్లూ లైన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి, అంటే నలిఫైడ్ అవుతాయి అనమాట. నలిఫైడ్ అవుతాయి. ఆ బ్లూ లైన్స్ ఉన్నాయి చూసారా, బ్లూ లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ ఎంట్రీ ఎలా అవుతుంది? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఫైనల్ అకౌంటింగ్ ఎంట్రీ అనమాట. ఇలా బిఆర్ఎస్ చేయడానికి మనకి ఎంట్రీస్ అనేవి ఉపయోగపడతాయి. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఎందువల్లంటే బ్యాంకు రికన్సిలేషన్ పర్పస్ ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. ఇది వెండార్ కి. అదే కస్టమర్ కి అయితే 1 మోర్ ఎంట్రీ చూడండి. కస్టమర్ పేమెంట్. కస్టమర్ అంటే మనకి ఇన్కమింగే కదా, కస్టమర్ నుండి పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది, సెకండ్ స్టెప్ అనమాట. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్. ఫైనల్ గా బ్లూ లైన్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి, నలిఫై అవుతాయి, క్యాన్సిల్. ఫైనల్ గా అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. ఇట్లా ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. వాటి పర్పస్ మనకి హౌస్ బ్యాంక్స్ అనేవి ఉపయోగపడతాయి. యాజ్ వెల్ యాజ్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయి. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా
3 టైప్స్ ఆఫ్ లెడ్జెస్ అనేవి క్రియేట్ చేయాలి. ఎందుకంటే రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అని అర్థం. 3 టైప్స్ ఆఫ్ లెడ్జెస్ అనేవి మనం క్రియేట్ చేయాలి. ఓకే, వెళ్ళండి. ఫస్ట్ చూడండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. ఈ హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేట్ చేస్తామని చెప్తున్నాను మీకు. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది చూడండి. చూడండి, హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్. ఈ స్టెప్స్ అన్ని కూడా చేయాలి. ఫస్ట్ 3 లెడ్జెస్ క్రియేట్ చేయాలి. FS00లో చేస్తాం. FS00లో వెళ్ళండి. FS00లోకి వెళ్ళండి. SBI ఏమేమి క్రియేట్ చేస్తున్నామో ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 లెడ్జెస్ కావాలి. SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్, SBI అవుట్ గోయింగ్ పేమెంట్, SBI ఇన్కమింగ్ పేమెంట్. కరెంట్ అసెట్స్ లో తీసుకుందాము. కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి. క్రియేట్ లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్ SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా అయ్యన్న తర్వాత ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోవచ్చు. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. నెక్స్ట్ రిలవెంట్ క్యాష్ ఫ్లో కూడా తీసుకోండి. లాస్ట్ లో ఉంది రిలవెంట్ క్యాష్ ఫ్లో. యాక్చువల్గా రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది క్యాష్ రిలేటెడ్ GL అకౌంట్స్ కి యాక్టివేట్ చేసుకోవచ్చు. చేయకపోయినా ఏమి కాదు, చేస్తే బెటర్ అన్నమాట. రిలవెంట్ క్యాష్ ఫ్లో యాక్టివేట్ చేయాలి. ఓకే, రైట్. తర్వాత చూడండి, సేవ్ చేయండి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఏం చేసి మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా. నెక్స్ట్ వన్ అవుట్ గోయింగ్ పే SBI టైప్. SBI అని ఇవ్వండి. మెయిన్ SBI ఇచ్చేది ఒక పాయింట్. 1 మోర్ క్రియేట్ చేయండి. సేమ్ టు సేమ్ అలాగే. SBI మెయిన్ బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ కదా. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్ SBI అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్. SBI outgoing payment. SBI outgoing payment. పేమెంట్ తీసుకోవట్లేదా? అకౌంట్ అవసరం లేదు, తీసేయండి. AC పెట్టండి గీత. SBI అవుట్గోయింగ్ పేమెంట్. నెక్స్ట్ క్రింద చూడండి, కంట్రోల్ డేటాకు వెళ్ళండి. కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. కింద ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే. చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేస్తున్నాను. ఎందువల్ల చేస్తున్నాను ఇక్కడ చూడండి, 1 మోర్ ఎక్స్ట్రా పాయింట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చూడండి, at the time of outgoing payment GL account creation and incoming payment GL account creation, we must click on the open item management indicators. Outgoing payment GL account create chesna, incoming payment GL account create chesna, mandatory ga manam
ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? ఈ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ అనేవి నలిఫై అవుతాయి. మనం ఇమేజ్ లో చెక్ చేసాం కదా, ఇమేజ్ లో చూసాం కదా, క్యాన్సిల్ అవుతాయి, ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అందువల్ల దీన్ని మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఎటువంటి జిఎల్ అకౌంట్స్ యాక్టివేట్ చేస్తారు? ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. లేదంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ and incoming payment GL account creation, we must click on the open item management indicator. గుర్తుపెట్టుకోండి, వీటికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసుకోవాలి. ఆల్ పేయబుల్ GL accounts and receivable GL accounts comes under the open item management. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా G001 తీసుకోండి, తర్వాత రెలెవెంట్ క్యాష్ ఫ్లో తీసుకోండి. సేవ్. One more GL account. Incoming payment GL account create చేయండి. Comes under balance sheet, current assets. Incoming payment GL, incoming payment అంతవరకు ఇవ్వండి, అంత తీసుకోవాలి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోవచ్చు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే అర్థమైంది కదా, ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. అలాగే రిలెవెంట్ క్యాష్ ఫ్లో ఎందుకు తీసుకుంటున్నాము? క్యాష్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ కి యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ కి రిలెవెంట్ క్యాష్ ఫ్లోనే తీసుకోవచ్చు. సేవ్. సేవ్. ఓకే ఫైన్. చూడండి ఇక్కడ లాస్ట్ లో మనకు మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఎలా వచ్చింది? ఇక్కడ 2 ఉంది, 2, 3, 4 ఆర్డర్ చూపించండి. 2, 3, 4 లాస్ట్ లో ఏముంది? 2 ఉంది, 3, 4. ఇది డెమో సర్వర్ కాబట్టి మనం ఏదో ఒక నంబర్ తీసేసుకున్నాం. డెమో కాబట్టి ఏదో ఒక నంబర్ అనేది తీసేసుకున్నాం. కానీ మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే అలా ఉండదండి. మెయిన్ బ్యాంక్ జిఎల్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్యాంక్ జిఎల్ ఉంది, దేంతో ఎండ్ అవుతుందంటే 0 ఉంటుంది. లాస్ట్ లో స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు, 0తో ఎండ్ అవుతుంది. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఎండ్ విత్ 0 గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో ఇక్కడ ఏమొచ్చింది మనకి? 2 ఉంది, 2 కాదు 0 తీసుకోవాలి. ప్రాజెక్ట్స్ లో 3 లెడ్జెస్ క్రియేట్ చేస్తాం యాజ్ పర్ SAP టెర్మినాలజీ. సో ఇక్కడ నంబర్ రేంజ్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఇక్కడ 12, 13, 14 వచ్చింది. ఓకే, అలా కాదు, మనకి 2, 3, 4 ఉంది. ఇలా చూద్దాం. 2, 3, 4 ఫస్ట్ డిజిట్స్ ఏమైనా ఉండొచ్చు, బట్ లాస్ట్ నెంబర్ అనేది మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ 0తో ఎండ్ అవుతుంది. స్టాండర్డ్ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఎండ్ విత్ 0. అలాగే అవుట్ గోయింగ్ పేమెంట్ లాస్ట్ నెంబర్ ఎండ్ విత్ 1. ఇన్కమింగ్ పేమెంట్ లాస్ట్ నెంబర్ ఎండ్ విత్ 2. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ 0తో ఎండ్ అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ 0, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ లాస్ట్ నెంబర్ 1తో ఎండ్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ లాస్ట్ నెంబర్ 2తో ఎండ్ అవుతుంది. క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? అర్థమైందా? హలో.
సో లాస్ట్ నెంబర్స్ ఎలా ఎండ్ అవుతాయి? ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే చూడండి, మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ 0తో ఎండ్ అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ 1తో ఎండ్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ అనేది 2తో ఎండ్ అవుతుంది. ఈ విధంగా స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎందువల్ల అంటే రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి అని అర్థం. సో 3 లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి మనం? హౌస్ బ్యాంక్ అనేది క్రియేట్ చేయాలి. వెళ్ళండి. FI12 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే FDZP ద్వారా కూడా వెళ్ళొచ్చు, ఏదైనా ఒకటే. FI12 మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేస్తున్నాం హౌస్ బ్యాంక్స్. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళారు కదా, ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఉంది. ఫస్ట్ ఏముంది? మీ కంపెనీ కోడ్ అనేది ఉందన్నమాట. తర్వాత హౌస్ బ్యాంక్స్ అనేది మీ ఇష్టం, ఆప్షనల్, ఎట్లయినా ఇవ్వచ్చు. మా SBI కదా, SBI బి ఇవ్వండి లాస్ట్లో. బి అంటే లేదా హెచ్ ఇవ్వండి. హెచ్ అంటే హౌస్ బ్యాంక్ అని అర్థం. హెచ్ అంటే SBI, హెచ్ ఇచ్చాము. SBI అంటే హెచ్, హౌస్ బ్యాంక్. నెక్స్ట్ కంట్రీ, బ్యాంక్ కంట్రీ అంటే మీనింగ్ ఏంటి? దిస్ పర్టికులర్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఏ కంట్రీలో ఉంది ఇది? ఇండియాలో ఉంది కాబట్టి ఇండియా అని ఇస్తున్నాం. ఇండియాలో ఉంది కాబట్టి ఇండియా అని ఇస్తున్నాం. నెక్స్ట్ బ్యాంక్ కీ అన్నాడు. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? IFSC కోడ్. బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ IFSC కోడ్. SBI 1234 ఇవ్వండి. ఇది డెమో కాబట్టి మనం ఏదంటే అది ఇచ్చేస్తున్నాం. ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీ క్లయింట్ తోటి కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలి. బ్యాంక్ కీ, వాట్ ఈస్ మీన్ బై బ్యాంక్ కీ? బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ IFSC కోడ్. IFSC కోడ్. మీకు SBIలో బ్యాంక్ అకౌంట్ ఉంది. SBI నుండి HDFCకి, HDFCలో అకౌంట్ ఉన్న వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఏమడుగుతుంది? IFSC కోడ్ అడుగుతుంది. IFSC కోడ్ అంటే SAP టెక్నాలజీ ప్రకారం బ్యాంక్ కీ అని అర్థం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్, క్లిక్ చేశారా? చేంజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఇచ్చినవి ఉన్నవి చేంజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? మార్చేద్దాం మనం. బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీజన్, రీజన్ అంటే ఏంటి? స్టేట్, ఏ స్టేట్ లో ఉంది? తెలంగాణ. నెక్స్ట్ స్ట్రీట్ అంటే బ్యాంక్ అడ్రస్ అన్నమాట అంతా కూడా. స్ట్రీట్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఏదో ఒకటి ఇవ్వండి. జూబ్లీ హిల్స్. సిటీ హైదరాబాద్. బ్రాంచ్, ఏ బ్రాంచ్ ఇది? శ్రీనగర్ కాలనీ, ఏదో ఒకటి. జూబ్లీ హిల్స్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. నెక్స్ట్ సిఫ్ట్ కోడ్. సిఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడానికి సిఫ్ట్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. సిఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. మీకు వేరే కంట్రీ నుంచి మనీ రావాలి, సో మీకేమో వాడేమడుగుతాడు? సిఫ్ట్ కోడ్ అడుగుతారు. లేదంటే మీరు మనీ ఫార్వర్డ్ చేయాలి వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి, సిఫ్ట్ కోడ్ ఉపయోగిస్తారు. సిఫ్ట్ కోడ్ ఏదన్నా ఇవ్వండి. SBI 001. బ్యాంక్ నంబర్. బ్యాంక్ నంబర్ అంటే లాస్ట్ లో చూడండి, బ్యాంక్ నంబర్ అంటే బ్యాంక్ కాంటాక్ట్ నంబర్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి బ్యాంక్ లో, మీరు ఒక పర్సన్ కాంటాక్ట్ చేయాలి కదా, ఇవ్వండి. 9848824525. 9848824525. సో బ్యాంక్ కాంటాక్ట్ నంబర్ ఏదైతే అది ఇవ్వాలి. ఓకే, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్ ఏదైతే అది ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉంది బ్యాంక్ అకౌంట్.
న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక అకౌంట్ ఐడి ఉంటుంది. అంటే ఏంటి అకౌంట్ ఐడి అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్ నంబర్ టైప్ ఒకటి ఉంటుంది మనకి. అకౌంట్ ఐడి ఇస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్ నంబర్. ఒక నంబర్ ఉంటుంది కదా మామూలుగా 12 డిజిట్స్ నెంబర్ తో పాటు 11 or 12 డిజిట్స్ ఉంటుంది. దాంతో పాటు ఒక అకౌంట్ ఐడి కూడా ఉంటుంది. అది ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఎస్బీఐ ఐ ఇవ్వండి. అగైన్ ఐ. ఇది మన అకౌంటింగ్ ఐడి. డిస్క్రిప్షన్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఐడి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్. IBAN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. ఒక 12 డిజిట్స్ ఉంటుంది. 12 or 11 ఉంటుంది. అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ నంబర్ అన్నమాట. ఎందుకు ఉపయోగపడుతుంది అకౌంట్ నెంబర్ అండ్ అకౌంట్ ఐడి అనేది? పర్టికులర్ బ్యాంక్ యొక్క రిప్రజెంటేటివ్ నెంబర్ టైప్ అన్నమాట. అకౌంట్ ఐడి అనేది యాక్చువల్గా ఒక రిప్రజెంటేటివ్ నెంబర్ టైప్ అన్నమాట. అంటే పర్టికులర్ బ్యాంక్ ని రిప్రజెంట్ చేస్తుంది. అకౌంట్ ఐడి కూడా ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది సేవింగ్ బ్యాంక్ అకౌంటా, కరెంట్ అకౌంటా, లేదంటే ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా? 1 minute. హలో. ఎవరు? ఓకే, ఐఎమ్ సారీ. వెళ్ళండి, చూడండి. అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా అకౌంట్ ఐడి అనేది బ్యాంకు సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ నెంబర్ టైప్ అన్నమాట. అంటే మీకు ఈ అకౌంట్ ఐడిని బేస్ గా చేసుకుని సేవింగ్ బ్యాంక్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి ఉపయోగపడుతుంది. తర్వాత అకౌంట్ నంబర్ ఉంది కదా, IBAN అన్నాడు. ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటారు. మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనమాట. ఇది ఇవ్వండి. 984 ఏదో ఒకటి నెంబర్ ఇవ్వచ్చు. మీరు డెమో కాబట్టి మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే సేమ్ మీ క్లయింట్ తో డిస్కస్ చేసి తీసుకోండి నంబర్ అనేది. నెక్స్ట్ కంట్రీ కంట్రోల్ కీ డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వకపోయినా అవసరం లేదు. కంట్రోల్ కీ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్గా. ఓకే, జిఎల్ అకౌంట్ ఇద్దాం. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. దాని కింద ఉంది జిఎల్ అకౌంట్. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా, అది ఇవ్వండి. నెక్స్ట్ కరెన్సీ తీసుకోండి. కరెన్సీ ఏంటి? INR. కరెన్సీ INR. ఓకే, రైట్. సేవ్ చేయండి ఒకసారి. నో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయమంటుంది. నాట్ రిక్వెస్ట్. చేయకపోయినా సేవ్ అవుతుంది. చేయొచ్చు చేయకపోయినా పర్వాలేదు. నో అనండి. నో. డేటా వాస్ సేవ్డ్. S4 హనాలో ఈ సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది. ఈసీసీలో ఇలా ఉంది, S4 హనాలో ఇలా ఉండదు. ఫ్రీ యాప్స్ లో స్టోర్ అవుతుంది ఈ డేటా అంతా కూడా, బ్యాంక్ డేటా అంతా కూడా. ఈసీసీలో మాత్రమే ఇలా ఉంటుంది. S4 హనా కంప్లీట్ గా చేంజ్ అయ్యింది. నేను మీకు ఈ క్లాస్ చెప్తున్నాను కదా, సో ఈ ప్రాసెస్ అంతా ఫ్రీ యాప్స్ లో చేస్తాను. ఈసీసీలో మాత్రమే ఇలా ఉంటుంది. SAP లాగ్ ఆన్ ప్యాడ్ లో చేస్తున్నాం. S4 హనాలో చేంజ్ అవుతుంది. సో మనం హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసాం.
సో దీన్ని ఏం చేయాలి? FS00కి వెళ్ళండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ పెన్సిల్ ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్ మోడ్కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్లోకి వెళ్ళి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. హౌస్ బ్యాంక్స్ డ్రాప్ డౌన్ హౌస్ బ్యాంక్స్ అకౌంట్ ఐడి ఇవ్వండి, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. కింద ఉంది హౌస్ బ్యాంక్ అని చూడండి, రిలవెంట్ క్యాష్ ఫ్లో క్రింద ఇవ్వండి. S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం, డెడ్డీజీ అనమాట. ఇవ్వండి, అకౌంట్ ఐడి కూడా ఇవ్వండి. SBI ఇస్తున్నారు కదా, ఇవ్వండి. సేవ్ చేయండి, సేవ్. మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాను. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్స్ కూడా అసైన్ చేయండి. హౌస్ బ్యాంక్స్ అండ్ అకౌంటింగ్ ఐడి సేమ్ టు సేమ్ అలాగే చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 1 minute.
ఐఎమ్ సారీ, క్లియర్ కదా? అర్థమైందా? హౌస్ బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా అర్థమైందా మీకు? హలో ఎస్ సార్ అర్థమైంది కదా? ఓకే, 1 minute. మీకు ఇంకా 2-3 పాయింట్స్ ఉన్నాయి కూడా డిస్కస్ చేద్దాము. 1 minute అండి. హౌస్ బ్యాంక్స్ ఈసీసీలో కాబట్టి ఇలా చేసాం. S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేయాలి. అదొకటి డిఫరెన్స్. జస్ట్ 15 minutes చేసే చేయం కాదు, డెడ్ ఈజీ. వన్ మినిట్. ఒకటి మన దగ్గర షీట్ ఉండాలి, చూస్తున్నాను. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి. మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా. ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ బ్యాంక్ మాస్టర్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అయి ఉంటుంది. సో బ్యాంక్ కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్, టోటల్ బ్యాంక్ కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట, హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్స్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ కి సంబంధించి కంపెనీకి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. అకౌంట్ ఐడి అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. అంటే ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్ అనమాట. అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంటా, కరెంట్ బ్యాంక్ అకౌంటా, లేదంటే ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా, ఇది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అకౌంట్ ఐడి అనేది ఉపయోగపడుతుంది. బ్యాంక్ పాస్బుక్ పైన ఉంటుంది అకౌంట్ ఐడి. ఓకేనా? అది బ్యాంక్ అకౌంట్ ఐడి అంటారు. బ్యాంక్ కీ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్. దీన్ని బ్యాంక్ అకౌంట్ కీ అంటారు. బ్యాంక్ కీ ఈజ్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్, అట్లా స్విఫ్ట్ కోడ్ అట్లా. నెక్స్ట్ ఇంకంతే, ఇంకేం. సో అలాగే స్విఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది. స్విఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మెయిన్ బ్యాంక్ కి, ఇప్పుడు మామూలుగా ఇంటర్నేషనల్ స్విఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది విత్ ఇన్ ద కంట్రీలో ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంక్ కి, అంటే ఎస్బీఐ నుండి హెచ్డిఎఫ్సికి, హెచ్డిఎఫ్సి నుండి ఐసిఐసిఐ బ్యాంక్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్విఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఇవేమి అడగరు, బట్ ఒకవేళ అడిగితే మీకు యూజ్ అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. బట్ కాకపోతే ఏం అడుగుతారంటే హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి, హౌస్ బ్యాంక్ లో ఏమేమి డేటా, కంపెనీ కూడా సంబంధించిన బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది అడుగుతారు మేజర్ గా. ప్రతి బ్యాంక్ కూడా 3 లెడ్జెస్ అనేవి క్రియేట్ చేస్తాం. 3 లెడ్జెస్. ఈసీసీ అయితే కనుక ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ పైన మనం క్రియేట్ చేస్తాం. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ పైన. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ లో ఫ్రీ యాప్స్ లో స్టోర్ అవుతుంది. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇది హౌస్ బ్యాంక్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూద్దాం. 1 minute. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అవ్వలేదు కదా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్పానా మీకు? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అయిపోయింది సార్. అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్పానా? చెక్ చేయండి. ప్యారలల్ అకౌంటింగ్ అండ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంప్లీటెడా? ఓకే. ప్యారలల్ అకౌంటింగ్ కూడా కంప్లీటెడా? ప్యారలల్ అకౌంటింగ్ ఈ దాంట్లో చెప్పారు సార్ మీరు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో లేదు సార్.
చెప్పలేదా? ప్యారల్ అకౌంటింగ్ చెప్పలేదా? టాపిక్ దీంట్లో లేదు సార్. చెప్పలేదు. అంటే లేదంటే యాడ్ చేయండి చెప్తాను. అది కూడా ఈ ప్యారలల్ అకౌంటింగ్ చాలా ఇంపార్టెంట్, కానీ చాలా సింపుల్ గా ఉంటుంది. యాడ్ చేసుకోండి ప్యారలల్ అకౌంటింగ్. ప్యారలల్ అకౌంటింగ్ చెప్పలేదు, నేను డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఒకటి చెప్పాను. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి, మినిమం 2 క్వశ్చన్స్ మ్యాండేటరీగా వస్తాయి. ప్యారలల్ అకౌంటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, మినిమం 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో రేపు మార్నింగ్ ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది చేద్దాం, చాలా సింపుల్ గా ఉంటుంది. రేపు మార్నింగ్ మనం ప్యారలల్ అకౌంటింగ్ చేద్దాం. క్లియర్ కదా? చెప్పలేదు కదా ప్యారలల్ అకౌంటింగ్, చెప్పానా నో సార్. లేదా? చెప్పలేదా? ఓకే, చెప్పకపోతే రేపు చెప్తాను. ఓకేనా? రేపు స్టార్ట్ చేద్దాం. హలో సార్, చెప్పండి సార్ ఈ కాన్సెప్ట్ చెప్తారా సార్? ఇప్పుడు ఏంటంటే కస్టమర్ యాజ్ ఏ వెండర్ అయినప్పుడు, వెండర్ యాజ్ ఏ కస్టమర్ అయినప్పుడు అవి చాలా సింపుల్ అండి, చేయొచ్చు. అవి లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. అవి చాలా సింపుల్ గా ఉంటాయి. కస్టమర్ ఆల్సో వెండర్ అంటే ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అవన్నీ. ఇవి మేజర్ మనకి 80 టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ అవనేవండి. అవి మీరైనా చేస్తారు ఓన్గా, అవి మీరైనా చేయొచ్చు ఓన్గా, చాలా సింపుల్. ఏం లేదు, వెండర్ కూడా కస్టమర్ అయితే ఎలా చేయాలి, వెండర్ మాస్టర్ డేటాలో యాడ్ చేస్తాం, కస్టమర్ గా ఇంకోటి క్రియేట్ చేస్తాం అంతే. అవన్నీ చిన్న చిన్నవి, మెయిన్ మనకి ఇవన్నీ టార్గెట్. మనకి ఈ 80 కాన్సెప్ట్స్ అవనేవండి ఫస్ట్. ఓకే ఓకే, రేపు మార్నింగ్ మనం రేపు ఈవినింగ్ ప్యారలల్ అకౌంటింగ్ డిస్కస్ చేద్దామండి. తర్వాత 1 by 1 వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.